హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 74. ఇక లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను అస్సలు ఒప్పుకోనత్తయ్య. ఒప్పుకోను అంటే ఒప్పుకోను. ఎవ్వరు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నేను అసలు ఒప్పుకోను 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 అంటూ అర్జునంత పని చేస్తుంది పద్మజ. నైట్ అందరు డిన్నర్ అయ్యాక అతనికి కూల్ గా విషయం చెప్పారు. వైభవ్ అంజలి పెళ్లి విషయం. అక్కడ వసుంధరాదేవితో పాటు శ్రీధర్, యోగి, షర్మిల, హరి, వైభవ్, దేవాంశ్, ఈషిక, అంజలి, కరిష్మా, సుశాంత్, బుజ్జి ఇలా అందరూ ఉన్నారు. అలాగే అంజలి షీలాని పిలవడంతో వాళ్ళ ఫాదర్ సోమేష్ కూడా వచ్చాడు ఆమెతో పాటు. నా కొడుక్కి గొప్పింటి సంబంధం తీసుకొచ్చి చాలా గొప్పగా పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాను. చివరికి ఈ అనాథ ముదనష్టపు దానితో నా కొడుకు పెళ్లి జరిగిందా? నేనసలు ఒప్పుకోను అంటుంది అరుస్తూ పద్మజ. అలా అనగానే ఆంటీ మైండ్ యువర్ టంగ్ అని అంజలి వెంటనే అంటుంది. అప్పుడే వైభవ్ తన చెయ్యి పట్టుకొని కాసేపు సైలెంట్ గా ఉండు. మా మమ్మీ కోపంలో ఉంది అని వైభవ్ అనగానే అయితే మాత్రం అంటున్న అంజలిని ప్లీజ్ షటప్ అని మమ్మీ ప్లీజ్ అని మాలుతున్నాడు వైభవ్. నీ బాధ నాకు అర్థమవుతుంది పద్మజ, కానీ ఇద్దరు పెళ్లి మాత్రమే చేసుకోలేదు, ఒక అడుగు ముందుకు వేశారు. ఇప్పుడు ఈ ఇంటి వారసుడు ఆ పిల్ల కడుపులో పెరుగుతున్నాడు. మనం కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి అంటుంది వసుంధరాదేవి. లేదత్తయ్య, నేనలా చేసుకోలేను. అసలు వీళ్ళ పెళ్లిని నేను అంగీకరించను. నా కొడుకుని కావాలని ఏమార్చారు డబ్బు కోసం. ఈ అంజలి ఏదైనా చేస్తుంది. మొదటి నుంచి ఈ అక్క చెల్లెల సంగతి నాకు తెలుసు, నీకు తెలియదత్తయ్య. వీళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి నా కొడుకు పైన కన్నేశారు అని పిచ్చి పచ్చిగా అరుస్తూనే ఉంటుంది. మమ్మీ నా మాట విను అంటున్న వైభవ్ని, వద్దు, ఈ దరిద్రం మనకు వద్దు. మంచి సంబంధం తెస్తాను నీకు, నా మాట వినరా? ఎన్నో ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకురా నువ్వు. నీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నంత అంటూ ఏడుస్తుంది పద్మజ. ఆమెని హరి కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు. అలాగే శ్రీధర్ కూడా. మరొక వైపు యోగి, షర్మిల జస్ట్ వాళ్ళని చూస్తున్నారు. పద్మజ అనాల్సిన మాటలన్నీ అంటూ ఈషికాని కోపంగా చూస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. కానీ ఈషిక పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అది వాళ్ళ ప్రాబ్లం, తన ప్రాబ్లం కాదు కాబట్టి. ఈషికను అనడానికి కూడా ఏమీ లేదు. అది పద్మజకి కూడా అర్థమైంది. ఈలోపు షీల చాలా తెలివిగా అంజలిని ఈషిక దగ్గరికి పంపింది. నీ పైన ఆంటీ ఫోకస్ తగ్గాలి అంటే నువ్వు ఈషిక పక్కనే ఉండు, ఇప్పుడే కాదు ఇక పైన కూడా అంటూ హితబోధ చేసి, దాంతో అంజలి ఏడుస్తూ అక్క అంటూ పరిగెత్తి అంజలిని హక్ చేసుకుంటుంది. అది చూసిన పద్మజ కోపంతో వాళ్ళంతా మండిపోతూ ఉంటుంది. చూసావా వదిన, వాళ్ళు ఎలా సంబరాలు చేసుకుంటున్నారో? మొత్తానికి వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యింది కదా అని పక్కనే ఉన్న షర్మిల నిప్పులపై చాటెడు ఉప్పు వేసింది. ఇంకా అడుగుపోయింది పద్మజ. ఫైనలీ ఒక గంట తర్వాత శాంతించింది. ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఆమెకు చాలా టైం పట్టేలా ఉంది. మొత్తానికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక నెక్స్ట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మ్యాన్షన్ లోనే చిన్నగా వ్రతం చేయించి దగ్గరి బంధువులను ఆహ్వానించి చిన్న పార్టీ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసింది వసుంధరాదేవి. ఇక ఆమె చెప్పిన దానికి పద్మజ కూడా ఇష్టం లేకపోయినా సరే నీ ఇష్టం అని తల ఆడించింది. దాంతో అందరూ అమ్మయ్య అనుకున్నారు. అంజలి హ్యాపీ అయిపోయింది. అలాగే వైభవ్ కూడా. అతనికైతే కాలు నేలపై నిలవడం లేదు. మొత్తానికి వదిన బాధపడినా పర్లేదు, కానీ పెళ్లి ఆగినందుకు సంతోషంతో కొట్టుకుపోతున్న షర్మిల మాత్రం పైకి వదినను ఓదారుస్తూ సింపతి చూపిస్తూ పక్కనే కూర్చుంది పద్మజకు. ఈ ఇష్యూలో హరి ఈషికాని మధ్యలోకి లాగాలి అనుకోలేదు. ఎందుకంటే ఈషిక పద్మజకి నచ్చదు కాబట్టి. అందుకే ఎక్కడ ఈషికాను ఇన్వాల్వ్ చెయ్యకుండా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకున్నారు. జస్ట్ జరుగుతున్నదంతా చూస్తూ నిలబడింది ఈషిక ఒక పక్కన. ఫైనలీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇక పెద్దవాళ్ళందరూ రూమ్లలోకి వెళ్లిపోయారు.
అలాగే సోమేష్ కూడా షీలాను తీసుకొని బయలుదేరుతుండగా, థ్యాంక్ యూ సో మచ్ షీలా, నీ సహాయం ఎప్పటికీ మరవలేను అని అంజలి అనగానే, నా సహాయం గురించి తర్వాత మాట్లాడొచ్చు, కానీ ఇక పైన మీ అక్కతో కరెక్ట్ గా ఉండు. ఆంటీ కోపం ఇప్పుడే చల్లారదు, కాబట్టి ఈ ఇంట్లో ఈషిక సపోర్ట్ నీకు చాలా అవసరం. చూసావు కదా, ఈషిక ఆఫీస్ కి వెళ్లి నీ గురించి చెప్పడం వల్లే వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అలా అని మీ అక్క చాలా మంచిది అని నేను పొగడడం లేదు. తను చెప్పకుండా ఉంటే కూడా ఇలాగా జరిగేదేమో, బట్ నీ విషయంలో మాత్రం తను చాలా పాజిటివ్ గానే ఉంది. తన మంచితనాన్ని వాడుకో అంటుంది షీల. ఓకే, నాకు అర్థమైంది షీలా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో పూర్తిగా అర్థమైంది. ఫైన్, ఇక పైన నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఈషికతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తాను అంటుంది అంజలి. ఆమె కూడా అర్థమైంది ఇదంతా ఈషిక వల్లే జరిగిందని. ఆఫీస్ కి వెళ్లి అందరికి చెప్పడంతో ఆ విషయం కరిష్మా షీలా అంజలికి చెప్పింది. పెద్దవాళ్ళు మాట్లాడుకున్నంతసేపు దేవాంశ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం ప్రేక్షక పాత్ర వహించాడు. నిజానికి ఈ మీటింగ్ కి కారణం దేవాంశ్ అని ఇషికకు అర్థమైపోయింది. అతనికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియలేదు. కానీ చెప్తే ఏమాత్రం ఊరుకుంటాడా? తనని అంజలిని కలిపి ఎన్ని మాటలు అంటాడో అని చిన్నగా నవ్వుకుంది ఈషిక. వైభవ్, సుశాంత్, కరిష్మా, కశ్మీరా, శ్రీధర్, యోగి, సుజిత 2 రోజులలో జరగబోయే పార్టీ గురించి మాట్లాడుతూ కూర్చుంటే కరిష్మా ఒక పక్కన ఏడుస్తూనే ఇంకా వైభవ్ ని ఒక లెవెల్లో ఆట పట్టిస్తున్నారు. ఇన్ని రోజులు ఏమి ఎరగనట్లే ఉన్నావు అని. అప్పుడే బుజ్జి కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. కరిష్మా బుజ్జిని చూసి ఫేస్ అదోలా పెట్టుకుంది, ఫీల్ అవుతున్నట్లుగా. నిజానికి నటించింది, బట్ బుజ్జి పట్టించుకోలేదు. దేవాంశుతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడు. దేవాంశు పైకి వెళ్తూ ఈషికాని చూసి వస్తున్నావా అన్నట్లుగా కళ్ళతో సైగ చేశాడు. జస్ట్ 2 మినిట్స్ అన్నట్లుగా లిప్ మూవ్మెంట్ తో చెప్పింది ఈషిక. చిన్నగా స్మైల్ ఇచ్చి దేవాంశు పైకి వెళ్లిపోయాడు. అతను చేసిన కళ్ళతో సైగకి, ఆ స్మైల్ కి ఈషిక ఫిదా అయిపోయింది. ఆమె మనసంతా గాలిలో తేలిన ఫీలింగ్. ఆ ఫీలింగ్ కి పేరేంటో కూడా తనకు తెలీదు. తెలుసుకోవడం కూడా ఈషికకు ఇష్టం లేదు. దేవాంశ్ కళ్ళతో కాంటాక్ట్ చేయడం, తనని పిలవడం, ఒక నిమిషం తనని మిస్ అవుతున్నాడేమో, తను లేకపోతే రూమ్ లో ఉండలేడేమో అన్నట్లుగా ఈషికకు అనిపించింది. ఈ మధ్య ఆమెకు కూడా దేవాంశ్ త్వరగా ఇంటికి రాకపోతే పిచ్చెక్కిపోతుంది. కొద్దిసేపటికి ఫోన్ లో టైం చూసుకుంటూ ఇంకా ఏంటి ఈయన రాలేదు అనుకోవడం అలవాటుగా మారింది. అంతలోనే తనను తాను రీచెక్ చేసుకుంటుంది, ఏంటి కొత్త అలవాట్లు అని. అయినా తన మనసు మాట వినడం లేదు అని ఇలా ఆలోచిస్తూనే రాకీ రూమ్ వైపుకు అడుగులు వేస్తున్న తనకి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటావే, మొత్తానికి నువ్వు వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది కదా అని వెనక నుంచి వినిపించింది. వెంటనే తిరిగి చూస్తే తడి కన్నులతో పద్మజ నిలబడి తననే చూస్తుంది. తల్లిగా ఆమె బాధ అర్థం చేసుకున్న ఇషిక, ఇందులో నా తప్పేముంది ఆంటీ అని అడిగింది మెల్లిగా. నీ తప్పు లేదా? నీ తప్పు లేనిదే దేవాంశ్ ఆఫీస్ కి వెళ్లి వైభవ్ని బెదిరించి పెద్దవాళ్ల వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇప్పుడు ఇంట్లో పంచాయతీ పెట్టించావా అని కోపంగా అడిగింది పద్మజ. ఆ మాటకి ఇషిక నేల చూపులు చూస్తూ, మరి అంజలి లైఫ్ కూడా అన్యాయం అయిపోతుంది కదా ఆంటీ. జరిగిన దాంట్లో అంజలి తప్పు ఎంతుందో వైభవ్ది కూడా అంతే తప్పు అని అనగానే, నువ్వెవరే అందరినీ జడ్జి చేయడానికి? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నా కొడుకు నీకు చిక్కలేదని ఎవరైతే ఏమని నీ చెల్లెల్ని రంగంలోకి దింపావు కదూ. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావే, కాకపోతే నా ఇంట్లో కాకుండా నా అత్తారింట్లోకి వచ్చి చేరావు. నువ్వు ఒక డబ్బుని పట్టుకున్నావు, అలాగే నీ చెల్లెలు నా కొడుకుని. ఫైనల్లీ ఇద్దరు ఒకే ఇంట్లో చేరతారని మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు ఐడియా లేదు కదూ అని కోపంగా అడుగుతుంది పద్మజ. ఆమె అలా అనగానే, ఆంటీ ప్లీజ్ అలా మాట్లాడకండి, నేను ఏ ప్లాన్ చేయలేదు. నేను ఇక్కడ ఉండడానికి కారణం కూడా అంజలి, వైభవ్నే. అయినా మీకు చెప్తే అర్థం కాదు, అంకుల్ కి అన్ని విషయాలు తెలుసు అని ఇషిక అనగానే, అదే చెప్తున్నాను కదా, ఎవరిని ఎక్కడ ఎలా ఎప్పుడు పట్టుకోవాలో, నీకు అనుకూలంగా ఎలా ఒప్పించుకోవాలో నీకు తెలిసినంత ఎవరికీ తెలియదు. అందుకే ముందుగా చెల్లెల్ని రప్పించుకున్నావు. ఇప్పుడు
అదే ఇంటికి కోడని కూడా చేస్తున్నావు. ఏదైతేనే నీ కాకపోతే నీ చెల్లికి నా కొడుకైతే చిక్కాడు కదా అని పద్మజ అనగానే, ప్లీజ్ ఆంటీ, అలాంటి చీప్ లాంగ్వేజ్ తో మాట్లాడకండి. నేను వైభవ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. ఏదో తెలియని వయసులో అతన్ని చూసి ఇష్టపడి ఉండొచ్చు. కానీ అతని ఇష్టం ఎక్కడుందో తెలిసాక ఇక నేను వైభవ్తో కూడా టచ్ లో లేను. ఒక రకంగా నాకు, రాకీకి, అంజలికి ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో అప్పుడే వాణ్ణి తీసుకొని ఊరు వదిలేశాను. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన దానికి, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న దానికి నాకైతే సంబంధం లేదు. ప్లీజ్ నన్నైతే ఇందులోకి లాగకండి. కాకపోతే ఒకటి, అంజలి ప్రెగ్నెంట్ అని తెలిసాక నాతో అబోర్షన్ చేయించుకుంటాను అంటే అది నాకు నచ్చక పెద్దవాళ్ళు తప్పు చేసి ఏ తప్పు చెయ్యని పసిబిడ్డని చంపుకోవడం ఏంటని వైభవ్ని అడిగి అంజలి విషయం అతనికి తెలిసేలాగా చేశాను అంతే అంటుంది ఈషిక పూర్తిగా క్లారిటీ ఇస్తూ. అబ్బబ్బా, గొప్ప నటులు వదినా, నువ్వు చెప్పినట్లు వీళ్ళు. ఏమో అనుకున్నాను ఈ అమ్మాయి నటన అయితే నా భూతోన భవిష్యతి అంటుంది షర్మిల నవ్వుతూ అప్పుడే అక్కడికి వచ్చి. నువ్వు సామెతలు తప్పు చెప్తున్నావు షమ్మి, వీళ్ళ బతుకులే బూతులు అని కోపంగా పద్మజ అనగానే, ప్లీజ్ ఆంటీ, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. జరిగిన దాంట్లో అంజలిది మాత్రమే కాదు, మీ కొడుకుది కూడా తప్పు ఉంది అని ఇషిక అనగానే, ఏంటే దానికి నాకు సంబంధం లేదు అంటూనే మళ్ళీ దానికి వత్తాసు పలుకుతున్నావు? నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి ఒప్పుకున్నాను. సరే, టైం మీది నడుస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకో ఇషిక, దేవాంశిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన, సారీ, దొంగ పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎప్పటికీ ఈ ఇంటి కోడల స్థానంలో ఉంటాను, అందలం ఎక్కుతాను, ఇంకా అందరిని కింద పడేసి తొక్కుతాను అని అనుకుంటున్నావా? అలాంటిదైతే జరగదు. కనీసం నేనున్నంత వరకు జరగనివ్వను. చూస్తూ ఉండు, నీ బ్రతుకుని నేను ఏం చేస్తాను. ఒకే ఒక దెబ్బ కొడతాను నీ బ్రతుకు పైన. ఇక జీవితంలో నువ్వు కోలుకోకుండా ఆ రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు ఈ ఇంట్లో అందరికంటే సంతోషం నా ముఖంలో ఉంటే పట్టలేని దుఃఖం నీ ముఖంలో ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఈ ఇంట్లో వాళ్ళే, ముఖ్యంగా ఈ ఇంటి పెద్ద కొడుకు దేవాంశి మిత్రలే నిన్ను ఇక్కడి నుంచి నీ మెడ పట్టి మరీ గెంటకపోతే నా పేరు పద్మజనే కాదు, నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. ఇన్ని రోజులు నేను కూడా నీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేనేంటో చూపిస్తా నీకు అంటూ సవాల్ విసురుతూ మరి వెళ్ళిపోయింది పద్మజ అక్కడి నుంచి. ఈషికని చూసి నవ్వుతూ పద్మజ వెనుకే వెళ్ళింది షర్మిల కూడా. ఆమె కోపం, ఆమె మాటలు ఒక్కసారిగా ఈషికాలో భయాన్ని కలిగించాయి. కొద్దిసేపు తన బ్రెయిన్ కూడా పనిచేయలేదు. బొమ్మలాగా నడుచుకుంటూ రాకీ గదిలికి వెళ్ళింది. అప్పటికే రాకీ నిద్రపోయాడు. వాడి పక్కనే కూర్చొని తల నిమురుతూ కూర్చుంది ఈషిక దీర్ఘంగా ఆలోచిస్తూ. ఎందుకు నా పైన అందరికీ అంత కక్ష, కోపం? నేను ఎవరికి హాని చెయ్యలేదే. చిన్నప్పుడు అత్తకి, ఆ తర్వాత అంజలికి, ఇప్పుడు పద్మజ ఆంటీకి. నేను ఎవ్వరికి నచ్చను. నేను అంజలి అంత సెల్ఫిష్ అయితే కాదు. అందరిలాగా స్వార్థంగా ఎప్పుడూ ఆలోచించలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా బ్రతుకు నేను బ్రతకాలి అనుకుంటాను. అంజలి చేసిన దానికి ఇక్కడికి వచ్చి పడ్డాను. ఏ తప్పు చెయ్యకుండానే కొన్ని రోజులు టార్చర్ అనుభవించాను. ఆయన నుంచి వ్యతిరేకత, కొన్నిసార్లు దెబ్బలు కూడా తిన్నాను. చివరికి నా తమ్ముణ్ణి కలవాలనుకున్నా మిస్టర్ మిత్తల్ దగ్గర పర్మిషన్ కోసం చాలా కష్టపడి సంపాదించేదాన్ని. మరి నేను చెయ్యని నేరానికి శిక్ష ఎందుకు అనుభవించాలి? దీనికి ఎవరు సమాధానం చెప్తారు నాకు? మిస్టర్ మిత్తలా, వైభవా, లేక అంజలినా? ఇప్పుడు జరుగుతున్న దానికి కూడా అంజలి వైభవ్ పారిపోయి పెళ్లి చేసుకున్న దానికే గొడవ. అది వదిలేసి నన్ను నిందిస్తున్నారేంటి? ఆమె పైగా నన్ను ఇంట్లోంచి గెంటిస్తాను అని శపథాలు చేస్తుంది అని ఇషిక ఇలా ఆలోచిస్తూ ఉండగా, ఈ మనుషులు చాలా బలహీనులు ఇషిక. తాము అనుకున్నది జరగకపోతే దానికి ఎదురైన అల్పుల్ని కారణం చేస్తారు. అదే తమకు నచ్చినట్లు జరిగితే అంతా తమ వల్లే అంటూ తమకి తాము క్రెడిట్ ఇచ్చుకుంటారు అని వినిపించింది ఉమా వాయిస్. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన ఈషిక చిన్నగా స్మైల్ చేస్తూ, మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఆంటీ అంటుంది. కానీ నాకు ఇక్కడ కొన్ని అర్థమయ్యాయి ఈషిక.
కొంతమందికి నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను ఎంతో గౌరవిస్తారు. నిన్ను ముందైనా నీ వెనకాలైనా ఒకేలా ఉంటారు. మరి ఇదే ఇంట్లో మరికొందరికి నువ్వంటే అసలు ఇష్టం లేదు. అది ఎందుకో నాకు తెలియదు కానీ ఒకటి, నువ్వు ఇక్కడ ఉండడానికి, ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం అంజలి అని ఈ ఇంట్లో వచ్చిన కొత్తలోనే నాకు కొంచెం అర్థమయ్యింది. నిజం చెప్పు, ఈ ఫ్యామిలీతో నీకు నిజంగానే మంచి రిలేషన్ ఉందా? ఆ రోజు దేవాంశ్ బాబు చెప్పినట్లు నిజంగానే నువ్వు ఇష్టంగానే ఆయన్ని పెళ్లి చేసుకున్నావా, లేదా నిన్నెవరైనా బలవంతంగా తీసుకొచ్చి అతనికి కట్టబెట్టారా? మీ రిలేషన్ భార్యాభర్తల్లాగే ఉందా? నాకెందుకో అలా అనిపించడం లేదు. మీరు ఎందుకో పైకి నటిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. నాది కేవలం అపోహన ఈషిక, లేకపోతే నేను అన్నది నిజమేనా? చెప్పు ఈషిక, అసలు మీ మధ్య ఏం జరిగింది అని అడిగింది ఆమె. దాంతో ఉమాకి ఈషిక ఏం చెప్పాలో అర్థం కాలేదు. మూగగా ఉండిపోయింది. నా పెళ్లి బంధం ఫేక్ బంధం అని చెప్పాలా అని ఆలోచిస్తూ, సరే నీకు చెప్పే ఇష్టం లేకపోతే వదిలే. రాకీనే కాదు, నిన్ను కూడా నా బిడ్డలా అనుకున్నాను. నీ మంచి కోరి ఏదైనా సలహా ఇద్దామనుకున్నా అంటుంది ఉమా ఆమె మౌనాన్ని ఇలా అర్థం చేసుకుంటూ. దానికి ఈషిక, అయ్యో ఆంటీ, మీకు చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. నాకంటూ ఈ లోకంలో ఉన్నది రాకీ తర్వాత మీరే మా ఆప్తురాలు అని నేను ఎప్పుడో అనుకున్నాను అంటూ మొదటి నుంచి జరిగింది చెప్పుకొచ్చింది ఈషిక. సిటీ అవుట్స్కట్స్ ఒక ఫామ్ హౌస్, దాని వెనక భాగంలో కారు ఆగింది. అప్పుడే డోర్ తెచ్చుకుని ఒక ఆడామగ బయటికి వచ్చారు. ఇది వెనక గేట్ అన్నమాట అంటే చూపిస్తుంది ఆమె అతనికి. అవునా, చాలా గొప్ప విషయం చెప్పావు. ఇప్పుడు ఏం చేయాలి? చిరాకుగా అడిగాడు అతను. ఏంటి అంత చికాకు? ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని వచ్చావు కదా, ఆ మాత్రం తెలియదా? దొంగతనంగా ఒక ఇంట్లోకి దూరాలి అంటే వెనక నుంచే వెళ్ళాలి, పైగా చీకట్లో ఎవరికి కనిపించకుండా అంటుంది ఏదో పెద్ద గొప్ప విషయం చెప్పినట్లు ఆమె. సంతోషించాంలే. ఇంతకీ ఆమె ఇప్పుడు ఫామ్ హౌస్ లోనే ఉందా అడిగాడు అతను. నో, తను ఉంటే నేను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాను? తను లేదు కాబట్టి తీసుకొచ్చాను. తను కాళహస్తికి వెళ్ళింది, పెళ్లి కోసం ఏదో పూజ అంట. అది కాక అతను లేని టైంలో సెక్యూరిటీ కూడా పెద్దగా టైట్ గా ఉండదు. ఇక్కడ ముగ్గురు ఉంటారు. అందులో ఒకరు వాచ్మెన్ అయితే ఇంకొకరు తోటమాలి, ఇంకొక అతను ఇన్ఛార్జి లాంటి వాడు. ఈ టైంలో అయితే ఫుల్ గా తాగి పడుకుంటారు వాళ్ళు అంది ఆమె. మరి సీసీ కెమెరాల సంగతి ఏంటి అడిగాడు. అబ్బా, అవి కూడా పని చేయకుండా చేశాను. జస్ట్ 3 days, నైట్ 12 నుంచి మార్నింగ్ 3 వరకు, అంటే 3 hours. అవి వర్క్ చేయకుండా ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి వచ్చాను. కరెక్ట్ గా మనం 1:30కి లోపలికి ఎంట్రీ ఇస్తాం. ఆ తర్వాత మన పని చకచకా చేసుకొని వెనక్కి వచ్చేద్దాం అంటుంది ఉత్సాహంగా ఆమె. నువ్వు చెప్పినంత ఈజీగా పని చకచకా అవ్వదు అని ఆమెలాగే ఇమిటేట్ చేసి, చాలా రిస్క్. ఇక్కడ పట్టుబడితే పోలీస్ కేసు అవుతుంది. పైగా మా అన్నయ్యకి బ్యాడ్ నేమ్. అంతకంటే ముందు నన్ను చావమన్నా చేస్తాను కానీ మా అన్నయ్యకి చెడ్డ పేరు మాత్రం తీను అన్నాడు చాలా సీరియస్ గా స్టీరింగ్ పట్టుకొని మరి బుజ్జి. ఆ మాటకి ఆశ్చర్యపోయింది కరిష్మా. అంటే దీనికంతా కారణం అంజలి. ఇందులో నీ తప్పు లేకుండా అనవసరంగా ఈ ప్రాబ్లంలో వచ్చి పడ్డావు. ఫలితంగా నీ మెడలో తాళి పడింది. నువ్వు ఇష్టంగా పెళ్లి చేసుకోలేదు. ఇది బలవంతంగా జరిగిన పెళ్లి, అంతే కదా అంటుంది ఉమా. ఈషిక చెప్పింది విని, అవును ఆంటీ, అంతే. ఈ పెళ్లి డ్రామాకి ఇక పులి స్టాప్ వచ్చినట్లుగా అనిపిస్తుంది నాకు అంటుంది ఉమా మాటకి నవ్వుతూ. నువ్వు అనుకుంటే జరగదు, అది బాబు అనుకుంటే జరుగుతుంది. దేవాంశు బాబు నిన్ను అంత ఈజీగా వదులుకుంటాడని అనుకుంటున్నావా అని అడిగింది ఉమా. ఏంటి ఆంటీ ఇంతగా మాట్లాడుతున్నారు? ఈ పెళ్లి కేవలం అంజలి అడ్రస్ కోసం చేసుకున్నది, ప్లస్ వాళ్ళ నానమ్మ హెల్త్ కోసం తప్ప నా పైన ఇష్టంతో కాదు తాళి కట్టింది అంటుంది ఈషిక తన మెడలోని తాళిని చేత్తో పట్టుకొని చూపిస్తూ. పిచ్చి పిల్ల, ఒక్కసారి మెడలో తాళి కడితే అది ఎలా కట్టినా, ఆ కట్టినవాడు ఇష్టంతో కట్టినా, ఇష్టం లేకుండా కట్టినా, బలవంతంగా కట్టినా, అది ఏదైనా ఒక్కసారి 3 ముళ్ళు పడ్డాక దాన్ని పెళ్లి అనే అంటారు అని ఉమా అనగానే, ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారా ఆంటీ మీరు? ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే
6 నెలలు తిరగక ముందే విడాకులు తీసుకుంటున్న జనరేషన్ ఇది. ఒకప్పుడు పెళ్లికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవాళ్ళు. ఆ రోజులు పోయాయి. 3 ముళ్ళు వేశాడు కదా అని జీవితాంతం నాతో ఉంటాడా? 7 అడుగులు వేశాడని 7 జన్మల బంధం అయిపోతుందా మాది? కాదాంటీ, ఇదొక కమిట్మెంట్ లాంటిది. దీని నుంచి ఇద్దరం ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అంటుంది ఈషిక. ఈ జనరేషన్ ఏంటో, నువ్వు చెప్తున్నదేంటో నాకు అనవసరం. కానీ బాబు మాత్రం నిన్ను అంత ఈజీగా వదిలేయడు, విడాకులు ఇవ్వడు. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే అంజలి కనిపించిన నెక్స్ట్ సెకండే మీ రిలేషన్ గురించి వాళ్ళ నానమ్మకి కాకుండా కనీసం ఇంట్లో కొంతమందికైనా చెప్పి నిన్ను ఇక్కడి నుంచి పంపించేసేవాడు. కానీ అలా జరగలేదు. మీ పెళ్లిలో ఏదో బలం ఉంది అనిపిస్తుంది అని ఉమా మనసులో అనుకుంటూ, అయితే ఈషా, నువ్వు మాత్రం నీ లైఫ్ గురించి తప్పకుండా అతనితో మాట్లాడి ఒక క్లారిటీ తెచ్చుకో. నిజమే, వాళ్ళ నానమ్మ ఆరోగ్యం గురించి అయ్యుండొచ్చు, కానీ ఒకరి అవసరం మరొకరి భవిష్యత్తును అంధకారం చెయ్యకూడదమ్మా. ఇది ఫేక్ పెళ్లి అయితే అందులోంచి ఎంత త్వరగా నువ్వు బయటపడితే అంత మంచిది. ఇంకా ఆలస్యం చెయ్యకు. దేవాంశ్ బాబుతో మాట్లాడు ఈషిక. త్వరగా ఇందులోంచి బయటపడు. ఎందుకంటే ఎప్పుడు రోజులు ఒకేలాగా ఉండవు. ఇవాళ నీతో అనుకూలంగా ఉన్న బాబు రేపు వ్యతిరేకంగా వేరేగా మారవచ్చు అంది ఉమా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు తప్పకుండా చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.